పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతూ భారత్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. పాక్ మిసైల్స్ను S-400 మిసైల్స్తో నిర్వీర్యం చేసిన భారత్ ప్రతిగా పాక్లోని ప్రధాన నగరాలపై దాడులు చేసింది. ఈ మేరకు రావల్పిండి, సియాల్కోట్, కరాచీ, లాహోర్లో డ్రోన్లతో దడ పుట్టించింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి చేసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత్ ధ్వంసం చేసింది. దాడులను ప్రతిఘటిస్తూ భారత్ చేసిన దాడుల్లో 1600 కోట్ల రూపాయల పాక్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్పై భారత్ దాడుల నేపథ్యంలో అమెరికా తమ పౌరులను అలర్ట్ చేసింది. పాకిస్తాన్లోని అమెరికా ఎంబసీ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసింది. పాక్లో పర్యటిస్తున్న అమెరికన్ యాత్రికులకు పలు సూచనలు చేసింది. అమెరికా పౌరులంతా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించింది. లాహోర్ ఎయిర్పోర్టు పరిసరాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతూ భారత్ ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తోంది. పాక్ మిసైల్స్ను S-400 మిసైల్స్తో నిర్వీర్యం చేసిన భారత్ ప్రతిగా పాక్లోని ప్రధాన నగరాలపై దాడులు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఏదైతే పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. దానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే ఆపరేషన్ చేసిందో ఉగ్రవాదుల స్థావరాలు 9 స్థావరాల్లో దాదాపు 100కు పైచీలకు ఉగ్రవాదులను హతం చేసినట్లు వాళ్ళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాజ్నాథ్ సింగ్ తెలిపిన తర్వాత ఇవాళ మరి అటు పాక్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాక్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది భారత సైన్యం. అంతేకాకుండా ఏదైతే ప్రధానంగా పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న స్టేట్ కి సంబంధించి ప్రధానంగా దుస్సారించింది. ఆయా రాష్ట్రాలను ఇప్పటికే అలర్ట్ చేసింది. అటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు డీజీపీ సిఎస్ ను అలర్ట్ చేసింది. ప్రధానంగా రాజస్థాన్ లోని జైపూర్, బోధ్పూర్ లాంటి విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేసింది. ఇటు పంజాబ్ లోని ధర్మశాల, పంజాబ్, ఇటు అమృత్సర్, ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్ర భద్రతా దళాలు పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. అయితే పాకిస్తాన్ కూడా దానికి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇటు మిసైల్స్ తో పాటు బాంబులు దాడి చేస్తుంది. పాక్ ఆర్మీతో పాటు పాక్ ఉగ్రవాదులు సైతం భారత పౌరుల పైన విచక్షణ రహితంగా బాంబులు దాడి చేస్తున్నారు. ఇందులో దాదాపు 16 మంది సామాన్య పౌరులు చనిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఎల్ఓసి వెంబడి ఏదైతే దాడులు చేసినా దాన్ని పూర్తిగా భారత భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. వారికి డ్రోన్లతో దాడులు చేసే డ్రోన్లను కూడా కూల్చివేస్తున్నాయి. వాటి మిసైళ్లను కూడా ఎప్పటికప్పుడు రాడార్ వ్యవస్థను దెబ్బతీసే విధంగా భారత ప్రభుత్వం, కేంద్ర రక్షణ శాఖతో పాటు భద్రతా దళాలు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లాహోర్ లోని మిసైల్ దాడి చేసినట్టు తెలుస్తుంది. లాహోర్ లో రాడార్ వ్యవస్థను పూర్తిగా భారత ప్రభుత్వం ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. లాహోర్ లో ఇప్పటికే భద్రత అంతా కూడా పాకిస్తాన్ అక్కడంతా అలర్ట్ ఉన్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం ధీటుగా సమాధానం చెప్పిందని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగానే భారత ప్రభుత్వం భద్రతా పర్యవేక్షణ చేస్తుంది. ఇటు అజిత్ దోవల్ ఉదయం మా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. నరేంద్ర మోడీతో ప్రత్యక్షంగా సమావేశమై పలు కీలక అంశాలపైన చర్చించారు. అనంతరం అఖిలపక్ష సమావేశం కొనసాగింది. తర్వాత ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కొనసాగింది. భారత్ ధీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని ఒక సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఏదైతే భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ధీటైన సమాధానం చెప్తూ ముందుకెళ్తుంది. ఇటు భద్రతా పరమైన అంశాలతో పాటు భారత పౌరులు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా దుస్సారించింది. ఇటు రక్షణ శాఖతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ప్రధానంగా అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అన్ని రాష్ట్రాలకు ఇప్పటికీ అప్రమత్తం చేస్తూ ముందుకు తీసుకుపోతుంది. ఇవాళ భద్రతా దళాలను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేదే మట్టు పెట్టాల్సిన భద్రతా దళాలు ఉగ్రవాద స్థావరాలపై మరో దాడి చేసే అవకాశం చేస్తుంది. అఖిలపక్ష సమావేశం సైతం ఇదే అన్ని పార్టీల రాజకీయ నేతలతో ఇదే చర్చించారు రాజ్నాథ్ సింగ్. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ ఏదైతే కార్యక్రమం ఉందో ఇది కొనసాగుతుంది. ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని చెప్పేసి కూడా తేల్చి చెప్పింది. ఇందులో దాదాపు
100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఆపరేషన్ సింధూర్ తో పాటు ఇతర పుల్వామా, ఇటు రాజౌర్, ఇతర ఎల్ఓసి వెంబడున్న గ్రామాల ఏదైతే గ్రామాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో ఉన్న నివాసాలపైన కూడా పాక్ ఆర్మీ దాడులు చేస్తుంది. వారిపైన కూడా తిప్పికొడుతుంది. అక్కడ భద్రతా దళాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాయి, కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్తుంది. రక్షణ శాఖతో పాటు హోంమంత్రిత్వ శాఖ, ఇతర శాఖల సమన్వయంతో ముందుకెళ్తుంది. ఐటీ శాఖకు సంబంధించి ఇటు రక్షణ శాఖ, ఐటీ శాఖ, ఏదైతే టెలికాం, ఇవన్నీ శాఖలు కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. ప్రధానంగా నకిలీ వార్తల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఇప్పటికే భద్రతా దళాలకు అందరికీ కూడా హెచ్చరించారు. నకిలీ వార్తల విషయంలో భారత పౌరులను ఇబ్బందికి గురి కాకుండా, భారత పౌరులు ఆందోళన చెందకుండా నకిలీ వార్తలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులకు చెప్పారు. ఏదైతే భద్రతా వలయంలో ఇవాళ పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రదాడికి ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తుంది. అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నారు. వివిధ పార్టీల నాయకులు కూడా ఇదే చెప్పారు. ఖచ్చితంగా భారత్ కు మేము అండగా ఉంటాం, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా మేము అండగా ఉంటాం, ఇది ఖచ్చితంగా ఇండియాకు సంబంధించిన ఇష్యూ కనుక అని చెప్పేసి కూడా వారు చెప్పిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా ఇదే చర్చించారు. కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాలను ఇవన్నీ కూడా మీడియాకు చెప్పాల్సి కాదు, ఖచ్చితంగా ఇవి బదులిచ్చే అంశాలు కనుక కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా మేము వారికి అండగా ఉంటామని చెప్పారు. అంటే ఏ విధంగా ముందుకెళ్తారు, ఇవాళ పాక్ కయ్యానికి కాల్దవుతున్న నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలకు ఏ విధంగా ముందుకెళ్తారనే అంశం పైన కూడా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఇటు త్రివిధ దళాల అధిపతులతో పాటు, ఇటు సలహాదారుతో పాటు ఏదైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ప్రధానంగా అన్ని దేశాల ఉన్నతాధికారులతో పాటు అన్ని దేశాల మంత్రిత్వ శాఖలతో ప్రత్యేకంగా జయశంకర్ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి భారతదేశానికి పాకిస్తాన్ జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. కనుక ఖచ్చితంగా భారత్ ఏ స్టెప్ వేసినా భారత పౌరులను కాపాడుకుంటూ, భారత దేశాన్ని కాపాడుకుంటూ పాక్ ఉగ్రవాదులను అతను చేయడంలో లక్ష్యంగానే ముందుకెళ్తున్నారు కూడా తెలుస్తుంది. ప్రధానంగా భారతదేశం దేశ ప్రధాని కావచ్చు, భారత భద్రతా దళాలు కూడా ఒకటే చెప్తున్నాయి, మేము పాకిస్తాన్ పౌరులను ఎలాంటి ఇబ్బందులు కలిగించాం, పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి హాని కలిగించాం, కానీ ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకే మా పని అని చెప్పేసి కూడా మొదటి చెప్తేనే అందుకు అనుగుణంగానే నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 9 స్థావరాలపైన దాడి చేసినాయి. ఆ దాడి అనంతరం వల్ల మరొకసారి కూడా దాడి చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ కవింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టే పనిలో భారత భద్రత లాహోర్ లో ఇప్పటికే రాడార్ వ్యవస్థపై భారత క్షిపణి దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా ధ్వంసమైనట్లు కూడా సమాచారం అందుతుంది. వారు ఏదైతే మిసైల్స్ వస్తారో ఆ మిసైల్స్ అన్నిటి కూడా రక్షణ శాఖ సేకరిస్తుంది. ఆ రక్షణ శాఖ సంబంధించి కూడా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలాంటి ఈ విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కేంద్ర భద్రతా దళాలు చెప్తే త్రివిధ దళాల అధిపతులతో ఎప్పటికప్పుడు రక్షణ శాఖ మంత్రి కావచ్చు, ఇటు ప్రధానమంత్రి కావచ్చు, ఇతర శాఖల అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో కేంద్ర ఏదైతే విదేశీ వ్యవహారాల మంత్రి సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మరి కాసేపట్లో మీడియా సమావేశం ప్రసంగించనున్నారు. మీడియా సమావేశంలో సైతం ఏదైతే చాలా కీలకమైన అంశాలను కూడా ప్రస్తావిస్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా దేశ పౌరులను రక్షించడంలో భారత భద్రతా దళాలు ముందుంటాయని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఆ దిశగానే అడుగులు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతించేందుకు అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా భద్రతా దళాలను సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా యుద్ధం తప్పదంటే పాకిస్తాన్ పై మరో యుద్ధం చేసేందుకు కూడా సిద్ధమని చెప్పినట్టు కూడా ఇప్పటికే భద్రతా దళాలు చెప్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత నేరుగా అబుదాబి పర్యటన రద్దు చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి సైతం అదే చెప్పారు, రక్షణ శాఖ మంత్రి అదే చెప్పారు, హోంమంత్రి శాఖ అదే చెప్పారు. కనుక ఖచ్చితంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే కావచ్చు, ఉగ్రవాదులను అసం చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో అనుగుణంగానే కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ముందుకెళ్తున్న తీరైతే మనం ఇవాళ చూడాల్సిన అవసరం ఉంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.